హలో, ఐఎమ్ డాక్టర్ నాగరాజు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, శ్వేత స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో చిన్నపిల్లల్లో ఫేస్ పైన తెల్ల తెల్ల మచ్చలు చాలా చూస్తుంటారు. దానివల్ల విటమిన్ డెఫిషియన్సీ అనో, బొల్లి అనో చాలా గాబరా పడుతుంటారు. అసలు నిజానికి వస్తే అందులో 90% సరిగా స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్లనే వస్తాయి. సో చిన్నపిల్లలు కదా, సో ఎక్కువగా స్క్రబ్ చేయడాలు, లేదంటే ఎక్కువగా డ్రై స్కిన్ ఉండే కండిషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మైనర్ అలర్జీ లాగా అయిపోయేసి ఆ తర్వాత అక్కడ హీల్ అయిపోయాక మనకి అక్కడ వైట్ స్పాట్స్ లాగా ఉండిపోతాయి. సో వాటిని మనం పిటీరియాసిస్ ఆల్బా అంటాం. సో ఈ పిటీరియాసిస్ ఆల్బా కండిషన్లో మనకి అక్కడ ఉండే లోకల్గా ఉండే మెలనోసైట్స్ కొంతవరకు ఇన్హిబిట్ అయిపోతాయి. సో దానివల్ల మెలనోసైట్ నుంచి మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయేసి మనకి అక్కడ కొంచెం తెల్ల మచ్చల్లాగా కనిపిస్తాయి. ఇది టెంపరరీ ఫినామినానే. దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది కూడా సింపుల్గా చక్కగా మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా వాడడం అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కొత్తగా రాకుండా హెల్ప్ చేస్తుంది, ఉన్నవి కూడా తొందరగా మనకి నార్మల్ కావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో డ్రై స్కిన్ కాకుండా కూడా మనకి స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ కానీ, హార్ష్ సోప్స్ పర్టికులర్లీ సల్ఫేట్స్ ఉండేటివి అండ్ ఆల్సో బేస్ ఉండేటివి సోప్స్ కాకుండా సింథటిక్ బేస్డ్ సోప్స్ అనేటివి వాడితే మనకి ఇంకా నీట్గా మనకి మాయిశ్చరైజింగ్ కోషెంట్ ఎక్కువగా ఉండేసి ఇట్లాంటి డ్రై స్కిన్ అలర్జీస్ రావు. అంతేగాని ఈ తెల్ల మచ్చలకి బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీతో ఎక్కువగా సంబంధమే లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇది బొల్లితో ఉందా లేదా, బొల్లి ఇది రెండు ఒకటా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే యూ మే నీడ్ టు విజిట్ ఎ డెర్మటాలజిస్ట్. సో కాబట్టి జనరల్గా వైట్ స్పాట్స్ అనేటువంటి ఫేస్ దాటి బాడీలో కూడా వస్తే అప్పుడు బొల్లి అనుకునేసి ఒకసారి కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ని దగ్గరలో ఉన్న వారిని సంప్రదిస్తే బెటర్. ఒకవేళ కనుక బొల్లి కాదు ఓన్లీ ఫేస్ వరకే ఉంది అనుకుంటే అందులో కూడా కలర్ కూడా లైట్ కలర్లో, ఆఫ్ వైట్ కలర్లో ఉంటే చక్కగా నేను చెప్పినట్టుగా మాయిశ్చరైజర్ ఎక్కువగా అప్లై చేయడం అండ్ డ్రై కాకుండా మనకి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ కనుక ఫేస్తో పాటుగా ఇంకా మల్టిపుల్ ఏరియాస్ ఉండడం అండ్ బాడీలో కూడా ఇన్వాల్వ్ అయితే అప్పుడు కంపల్సరీగా మీరు డెర్మటాలజిస్ట్ని కలిసి దాంట్లో ఫుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ కానీ లేదా డెర్మటోస్కోపీ ఎగ్జామినేషన్ కానీ చూసుకునేసి దానిలో కలర్ యొక్క గ్రేడియంట్ చేసుకునేసి అప్పుడు బొల్లి కాదా అని మీకు చెప్తారు. ఒకవేళ కనుక అప్పుడు కూడా డౌట్ ఉంటే అప్పుడు మనకి బయాప్సీ అనే ప్రొసీజర్ చేసి అందులో మెలనోసైట్ యొక్క క్వాలిటీ చెక్ చేసుకునేసి మనకి కన్ఫర్మ్ చేస్తారు. సో చూసారు కదా, ప్రతి బొల్లి విషయానికి వచ్చినప్పుడు పీ ఆల్బా అనేది ఒక కన్ఫ్యూజింగ్ థింగ్. సో మీ పిల్లలకి ఎవరికైనా చిన్నగా ఫేస్ మీద వైట్ స్పాట్స్ వస్తే లెట్ మీ నో అండ్ విల్ క్లారిఫై యువర్ డీటెయిల్స్.